విభజించు పాలించు అనేటువంటి నినాదం ఒకప్పుడు బ్రిటిష్ వాడిది. భారతదేశాన్ని విభజించి ఇక్కడ ముస్లింలని హిందువులకి మధ్య చిచ్చు పెట్టాడు. తద్వారా వాడు సక్సెస్ అయ్యాడు. దేశాన్ని మొక్కలు చేసి స్వతంత్రం ఇచ్చాడు. గత్యంతరలేని పరిస్థితిలో కూడా మనల్ని మొక్కలు చేశాడు. అదే విధానం ఆ బ్రిటిష్ వాడు పెట్టినటువంటి పార్టీనే కాంగ్రెస్ పార్టీ. ఏవో హ్యూమ్ అనే బ్రిటిష్ వాడు స్థాపించినటువంటి పార్టీ అది. లక్షణాలు కూడా అదే విధానాలు. ఇంతకుముందు కూడా హిందువులు ముస్లింలకి మధ్యన గ్యాప్ క్రియేట్ చేసి ముస్లింలని బుజ్జగిస్తూ వాళ్ళ దగ్గర నుంచి పోలరైజ్డ్ ఓట్లు, అదే సందర్భంలో హిందూ సమాజంలో కులాల వారీగా చీలికలు తెచ్చి తద్వారా ఓట్లు గడిస్తూ వచ్చింది. సరే, ఈ మధ్యకాలంలో దానికి ఎదురు దెబ్బలు తగిలితే ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వచ్చినట్టు తెలంగాణలో ఎందుకు అధికారంలోకి వచ్చింది? ఆంధ్ర వాళ్ళని ఏడిపించి తెలంగాణ ఇచ్చారు కాబట్టి అక్కడ కాంగ్రెస్ ఉనికుంది. అది అక్కడ అంటే విభజించి ఒక చోట పాలిస్తోంది కాబట్టి అక్కడ ఇప్పుడు ఇంకొకటి ఒకళ్ళని ఏడిపించడం, అక్కడ ఉన్నటువంటి కార్పొరేట్ శక్తుల్ని ఏడిపించడం, లేదా మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ని వేధించడం. లైక్ మొన్న ఏదైతే కార్ రేస్కి సంబంధించి అద్భుతమైనటువంటి ఛాన్స్ డెవలప్మెంట్కి ఆపేసింది, బ్లాక్ చేసింది. అంటే దాని నిర్వాహకుల్ని, దాన్ని చూసేటువంటి సందర్శకుల్ని ఏడిపించడం ద్వారా మిగతా వాళ్ళని సంతృప్తిపరచడం, ఒకళ్ళని బాధ పెట్టి ఇంకొకళ్ళని సంతోషపెట్టడం అన్నట్టు. అట్లాగే బెంగళూరులో అధికారంలోకి వచ్చినట్టు, కర్ణాటకలో అధికారంలోకి వచ్చినట్టు కాంగ్రెస్ పార్టీ అక్కడ ఒక బ్యాచ్ని ప్రోత్సహిస్తోంది. ఆ బ్యాచ్ ఏంటి? బోర్డుల్ని పగలగొడుతున్నారు. ఇంగ్లీష్లో ఉన్న బోర్డులు పగలగొడుతున్నారు. ఓన్లీ కన్నడలోనే బోర్డులు ఉండాలంటూ పగలగొడుతున్నారు. దాన్ని ప్రోత్సహిస్తోంది కాంగ్రెస్ పార్టీ. తద్వారా బెంగళూరు బ్రాండ్కి, ఇమేజ్కి బ్యాండ్ అవుతోంది.